సాహితీ మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టారి కథలు ఛానల్కి మీ అందరికీ శుభస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 59వ భాగం విందాం. ఆ భాగంలో ప్రవేశించబోయే ముందుగా 58వ భాగంలో చివరి వాక్యాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. మర్నాడు ప్రభుదేవ్ వెంట శాస్త్రి గారు, శ్రీకృష్ణ దూరదర్శన్ స్టూడియోకి వచ్చారు. మొత్తం అన్ని విభాగాలు చూపించాడు ప్రభుదేవ్. తర్వాత అంతర్జాలంలో ప్రముఖ తెలుగు వారపత్రికను దిగ్విజయంగా నడుపుతున్న సంపాదకురాలు, రచయిత్రి శ్రీమతి గాయత్రి రాణి శ్రీకృష్ణని ఇంటర్వ్యూ చేసింది. ఆమె ఎంత సూటిగా చక్కగా ప్రశ్నలు అడిగిందో అంత స్ఫుటంగా శ్రీకృష్ణ వినయంతో సమాధానాలు ఇవ్వడం ఆవిడనే ఆశ్చర్య చకితురాల్ని చేసింది. ఎప్పుడు మొదలుపెట్టారో తెలియనంత హాయిగా రికార్డింగ్ జరిగిపోయింది. ఏదైనా ఒక విషయంలో అసలేమీ తెలియక అజ్ఞానంతో ఉన్న చిన్న పిల్లలను విజ్ఞత కలిగిన వారిగా చేయడమే తన జీవితాశయమని, ఆ లక్ష్యాన్ని ఏ వృత్తిలో ఉన్న సమాజ సేవగా భావించి చేస్తాను అని శ్రీకృష్ణ కొసమెరుపుగా చెప్పడం ఇంటర్వ్యూకు సరికొత్త అందాన్నిచ్చినందుకు శాస్త్రి గారు శ్రీకృష్ణ తలను ప్రేమతో నిమిరారు. అనంతరం ప్రభుదేవ్ వద్ద సెలవు తీసుకుని కోటి, చార్మినార్ చూశారు. తిరిగి వస్తూ తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్స్ చూసి ఇంటికి చేరారు. 3 రోజులుగా ఒకటే తిరుగుడు కావడంతో ఇంటికి వచ్చి తొందరగా హాయిగా నిద్రలోకి జారుకున్నారు. ఇప్పుడు 59వ భాగంలోకి ప్రవేశిద్దాం. మరి 4వ రోజు ఉదయం ఫలహారం చేసి కూర్చున్నారు తండ్రి కొడుకులు. శాస్త్రి గారు కృతి తండ్రి పోస్ట్ మాస్టర్ గారికి ఫోన్ చేశారు. ఎప్పుడు పోస్ట్ మాస్టర్ అంటారు గాని ఆయన అసలు పేరు ఏమిటి నాన్నగారు అని అడిగాడు శ్రీకృష్ణ. అయ్యో తెంగరాడా, నీకు ఆయన పేరు కూడా తెలీదా? గంగాధరం గారా అని అవతల నుంచి హలో అని వినిపించడంతో, హలో గంగాధరం గారు, నేను శంకర్ శాస్త్రిని మాట్లాడుతున్నాను సార్. ఈ వేళ తమరి ఇంట్లో ఉంటారా? ఒకసారి వచ్చి కలుద్దామని అన్నారు వినయంగా. రండి మాస్టారు, స్వాగతం. పిల్లలందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాక ఇద్దరమే ఉన్నాం. భోజనానికి వచ్చేయండి, చాలా కాలమైంది కదా, కబుర్లు చెప్పుకుందాం అన్నారాయన. అలాగే సార్, త్యాగరాజ గాన సభ దగ్గరకు వచ్చి ఫోన్ చేస్తాను అని పెట్టేశారు శంకర్ శాస్త్రి గారు. వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వచ్చేస్తే ఇక మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. రేపు ఉదయం చిరంజీవి వచ్చేస్తాడు కాబట్టి నీకు ఉద్యోగ ప్రయత్నం ఏమైనా చేయగలడేమో అడుగుదాం. అసలు మనం వచ్చిందే అందుకు కదా అన్నారు శంకర్ శాస్త్రి గారు. శ్రీకృష్ణ మాట్లాడలేదు. ఫలహారం చేసి బయలుదేరారు ఇద్దరు. తేలికగానే గంగాధరం గారింటికి చేరుకున్నారు. గంగాధరం గారు వారిద్దరినీ స్వాగతంగా ఆహ్వానించారు. శ్రీకృష్ణను చూసి, అబ్బో హీరోలా తయారయ్యావయ్యా అన్నారు. ఆవిడ గంగాధరం గారి భార్య శారదాంబ గారి వివరాలన్నీ అడిగారు. అబ్బాయి బెంగళూరులో స్థిరపడ్డాడని, పెద్దమ్మాయి శృతి అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోందని, రెండో అమ్మాయి లయ చెన్నైలో లాయర్గా పనిచేస్తోందని, ఆఖరి అమ్మాయి కృతి ఇంజనీరింగ్ పూర్తి చేసి కర్ణాటక సంగీతంలో డిగ్రీ కూడా చేసిందని, పై ముగ్గురికి పెళ్లిళ్ళు అయ్యాయని, కృతికి సంబంధాలు చూస్తున్నామని చెప్పారాయన. శ్రీకృష్ణ కళ్ళు ఆత్రంగా ఆమె కోసం వెతికాయి. మచ్చుకైన ఆమె ఛాయలు అక్కడ కనిపించలేదు అతనికి. కానీ ఎవరో తనని అదృశ్యంగా పరిశీలిస్తున్నట్లు, వెనకబాటుగా నిలబడి తన చెవుల వెనక వెచ్చని ఊపిరిలూదుతున్నట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడతను. అది గమనించిన గంగాధరం గారు, ఏమిటయ్యా, ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగారు. ఆహా, అబ్బే ఏం లేదండి అని సర్దుకున్నాడు శ్రీకృష్ణ. తాము 3 ఏళ్ల పాటు కలుసున్న ఆ ఊరిలో తమకు సంబంధం ఉన్న అన్ని సంఘటనలను వారిద్దరూ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. శ్రీకృష్ణ అన్నిటినీ ఓపిగ్గా వింటూ కూర్చున్నాడు. ఏమయ్యా, పాటలు పాడుతున్నావా? ఏదో పాట వినిపించు అడిగారు గంగాధరం గారు. శ్రీకృష్ణ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఎందుకో ఇక్కడ మాత్రం అసలు పాడాలని అనిపించలేదు. తండ్రి కేసు చూశాడు. పాడేసేయి, ఓ పని అయిపోతుంది అన్నారు శాస్త్రి గారు. ఇదిగో లక్ష్మి, అబ్బాయి పాట పాడుతున్నాడు, మళ్ళీ మిస్ అయిపోతావురా అన్న గంగాధరం గారి పిలుపుకు ఆవిడ కూడా వచ్చి కూర్చున్నారు. నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని అనే పాట స్త్రీ పురుష కంఠాలతో ఒకేసారిగా పాడేశాడు శ్రీకృష్ణ. ఈసారి వారితో పాటు శాస్త్రి గారు కూడా ఆశ్చర్యపోయారు. ఇదెప్పుడు ప్రాక్టీస్ చేసావురా? బాగా వచ్చిందిగా. ఏ స్వరం మధురేమో ఆ స్వరానికే ఉంది, చాలా బాగుంది అన్నారాయన కొడుకుని అభినందిస్తూ. ఇది నా కోసం ప్రాక్టీస్ చేసుకున్న పాట నాన్నగారు, అందుకే ఏ మ్యూజికల్ నైట్లోనూ పాడలేదు, పాడను కూడా సమాధానమిచ్చాడు శ్రీకృష్ణ. అప్పటికన్నా వయసుతో పాటు నీ కంఠంలో మధురిమ పక్వానికి వచ్చిన పాకంలా చాలా చాలా బాగుందయ్యా. ఈ డ్యూయెట్లో లాగానే నీకు మంచి భార్య రావాలి అన్న గంగాధరం గారి మాటలకు ఆయనకు పాదాభివందనం చేశాడు శ్రీకృష్ణ. వంటయింది, కాళ్ళు కడుక్కోండి అన్నయ్య గారు అన్న పిలుపుతో భోజనాలకి లేచారు. భోజనాలు చేశాక
వాళ్ళిద్దరూ బయలుదేరారు. మీరు కూడా మా కృతికి ఎక్కడైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి శాస్త్రి గారు. ఇది దాని జాతకం కాగితం అని తన టేబుల్ మీద ఉన్న పాత డైరీలోంచి కృతి యొక్క జాతకం కాగితాన్ని తీసిచ్చారు గంగాధరం గారు. దాన్ని శ్రీకృష్ణకి ఇచ్చి జాగ్రత్త పెట్టు, నేను ఎక్కడో పడేస్తాను అన్నారు శాస్త్రి గారు. తన హృదయపు కొలనులో కొత్త కలువ పుష్పించినట్లుగా దాన్ని భద్రంగా చొక్కా లోపలి జేబులో దాచాడు. తన మనసుకు ఆ కాగితం స్పర్శ తగిలేలా. అక్కడి నుంచి సాలార్జంగ్ మ్యూజియం చూసి సాయంత్రానికి ఇంటికి చేరారు. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ప్రభుదేవు భరద్వాజ ఇద్దరూ వచ్చారు. ఎప్పుడు అంకుల్ మీ ప్రయాణం? ప్రభుదేవ్ అడిగాడు. రేపు రాత్రే బాబా. నిజానికి 4 రోజులు చిరంజీవి ఉంటే అబ్బాయిని తీసుకుని అతనికి తెలిసిన కంపెనీలలో రెజ్యూమ్ ఇచ్చే ఉద్దేశంతో నేను వచ్చాను. ఈ విషయం శ్రీకృష్ణ కూడా నేను చెప్పలేదు. ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో వాడు కూడా ఒక ఉద్యోగస్తుడైపోతే నా బాధ్యత తీరుతుంది. ఇక పెళ్ళంటారా? ఈ రోజుల్లో వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా, దాని ప్రకారం ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. ఈ విషయాలు వాడికి నేను ఎప్పుడూ చెప్పలేదు అన్నారు శాస్త్రి గారు. పోనీ కృష్ణని మా ఇంట్లో వదిలేయండి. మా ఆకాశవాణిలో కానీ దూరదర్శన్లో కానీ ఎలాగా క్యాజువల్ పనివారు కావాలి. అన్నయ్యో నిన్నో తప్పనిసరిగా చూస్తాం. ఇక్కడ ఉంటే బోల్డ్ అవకాశాలు అన్నాడు భరద్వాజ. శ్రీకృష్ణ ప్రసన్న వదనంతో అన్నాడు. తప్పకుండా వస్తాను అంకుల్, తొందరలోనే వచ్చేస్తాను. నేను ఇక్కడికి రావాలని అనుకుంటున్నాను అన్నాడు శ్రీకృష్ణ. రేపు రాత్రి స్టేషన్కి వస్తాను సార్. కార్యక్రమాలు ఎప్పుడు ప్రసారం అవుతాయో మీకు నేను తొందరలోనే తెలియచేస్తాను అన్నాడు ప్రభుదేవ్. కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు అన్నదమ్ములిద్దరూ. మర్నాడు ఉదయమే చిరంజీవి కుటుంబం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. వస్తూనే చిరంజీవి చాలా సిగ్గుపడిపోయాడు. నాకు చాలా చాలా గిల్టీగా ఉందన్నయ్య. మీరెంతో కాలం తర్వాత ఇంటికి వస్తే మీతో కలిసి ఉండడానికి నాకు అవకాశం లేకపోయింది. ఐఎమ్ వెరీ వెరీ సారీ అన్నాడు శాస్త్రి గారి చేతులు పట్టుకుని. ఏం పర్లేదు, నువ్వు అలా బాధపడుతున్నావే కానీ ఇక్కడ మీరున్నట్టే జరిగింది. టిఫిన్లు తప్ప అన్నం వండుకునే అవకాశమే రాలేదు మాకు. నిత్యము స్నేహితుల ఇళ్లలో విందు భోజనాలే. ఇక్కడ నువ్వుంటే నీకు తెలిసిన కంపెనీలలో పిల్లవాడిని తీసుకువెళ్ళి వాడి రెజ్యూమ్ ఇచ్చే అవకాశం ఉంటుందేమో అని మాత్రం ఆశపడ్డాను. ఈ రాత్రికే తిరుగు ప్రయాణం కాబట్టి ఇక అవకాశం లేదు అన్నారాయన. వెరీ వెరీ సారీ అన్నయ్య. కాగితాలు నాకు ఇచ్చేళ్ళు. వాళ్ళు అవసరమైతే వెంటనే ఫోన్ చేసి పిలుస్తారు. నగర జీవితం అనుకుంటాం కానీ అన్నయ్య, పొద్దున పోతాం రాత్రి వస్తాం. నా అదృష్టం బాగుండి తను ఉద్యోగం చేయడం లేదు కానీ స్థానంది పాపం. నేనే ఒప్పుకోలేదు. లేకపోతే ఏమాత్రం సుఖంగా కూడా ఉండేవాడిని కాదేమో. ఇక్కడి నుంచి సనత్ నగర్లో ఉన్న మా బావమరిది ఇంటికి వెళ్ళడం కన్నా పెద్ద తిరుపతి వెళ్ళి రావడం తేలికనుకో. అలా ఉంటాయి నగర జీవితాలు. ఆరాటం, జీవన పోరాటం ఎక్కువ, అనుబంధాలు తక్కువ. ఏదో అలా సాగిపోతుంది జీవితం. అలా పాత జ్ఞాపకాలు తవ్వుకుంటూ ఉద్యోగ కష్టాలు మాట్లాడుకుంటూ ఉండగానే సాయంకాలం అయిపోయింది. స్టేషన్కి బయలుదేరబోతూ ఉండగా చిరంజీవి భార్యకి తాము తెచ్చిన కొత్త బట్టలు, పువ్వులు, పళ్ళు అందించారు శాస్త్రి గారు. పిల్లలకు చెరో 500 ఇచ్చారు. ఏమిటనయ్యా ఇవన్నీ? అసలే నేను మీకు ఏ విధంగానూ సాయపడలేకపోయానే అని బాధపడుతుంటే అన్నాడు చిరంజీవి. మీ పెళ్లికి మేము రాలేకపోయాం బాబు. మీ వదిన 100 సార్లు మరీ చెప్పి మరీ ఇచ్చింది. నువ్వు కాదంటే తను చాలా బాధపడుతుంది అన్నారు శాస్త్రి గారు. శ్రీకృష్ణ విజయాలు విన్న చిరంజీవి అతని మనసారా అభినందించాడు. స్టేషన్కి వచ్చి రైలు ఎక్కించాడు. సరిగ్గా రైలు కదులుతూ ఉండగా భరద్వాజ వచ్చి పళ్ళు ఇచ్చి వీడ్కోలు చెప్పాడు. తొలిసారి హైదరాబాద్ వచ్చిన శ్రీకృష్ణ కృతిని చూడలేకపోయానే అనే బాధ తప్ప మిగతా అనుభూతులతో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఊరి నుంచి వచ్చిన రోజు సాయంత్రమే అక్కలిద్దరూ తమ అత్తవారిళ్లకు వెళ్ళి మిగతా సెలవులు అక్కడ గడిపి అక్కడి నుంచి తమ ఊళ్ళు వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయారు. మరుసటి రోజునే నాన్నగారు, నేను బ్యాంక్ పోటీ పరీక్షల కోచింగ్లో చేరతాను అని అడిగిన శ్రీకృష్ణని ఆశ్చర్యంగా చూశారు శాస్త్రి గారు. ఉపాధ్యాయుడి ఉద్యోగంలో చేరడానికి పోటీ పరీక్షల కోచింగ్లో చేరతానన్నావుగా అన్నారాయన. నేను అనుకున్న పని చేయడానికి ఉపాధ్యాయ ఉద్యోగం అక్కర్లేదని నాకు రాఘవని చూస్తే అర్థమైంది. రాజన్ని చూస్తే తెలిసింది. వాళ్ళు నాకు పరిచయం కాకముందు నాటికి ఈనాటికి వాళ్లల్లో విజ్ఞానపరంగా చాలా మార్పు వచ్చింది. అలా తెలియని వాళ్లకు మనకు తెలిసిన 4 విషయాలు చెప్పి వాళ్లకు సరియైన మార్గం చూపించడమే నా లక్ష్యం. అందుకే నేను బ్యాంక్ కోచింగ్లో చేరతాను. మంచి రోజు చూడండి అన్నాడు శ్రీకృష్ణ. ఎక్కడ చేరతావు? హైదరాబాద్ వెళ్తావా? రాజమండ్రిలో చేరతావా అడిగారాయన. మన ఊళ్ళోనే. ఇక్కడైతేనే నేను ప్రశాంతంగా చదువుకోగలను అన్నాడు శ్రీకృష్ణ. శాస్త్రి గారు రెట్టించలేదు. మంచి రోజు చూసి శ్రీకృష్ణని కోచింగ్ సెంటర్లో చేర్చారు.
మరుసటి వారంలోనే ఫలానా తేదీన ఫలానా సమయానికి టీవీలో శ్రీకృష్ణ ఇంటర్వ్యూ ప్రసారం అవుతోంది అని ప్రభుదేవ్ తెలియచేయడంతో అందరికీ ఆ సందేశాన్ని పంపించాడు శ్రీకృష్ణ. సుమారు గంటకు పైగా సాగిన ఇంటర్వ్యూను ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షకులు శ్రీకృష్ణ జీవితంలో అదొక అద్భుతమైన జ్ఞాపకంగా మిగులుతుందని, తాము జీవితంలో ముందడుగు వేయడం ఎలా అని ఆత్మన్యూనతా భావంతో బాధపడే యువతకు స్ఫూర్తిదాయకంగా ఉందని ఎందరెందరో వ్యాఖ్యానించిన వీడియో యూట్యూబ్లో వైరల్గా మారి 40,000కు పైగా లైకులను పొంది బహుళ ప్రాచుర్యం పొందింది. రాజన్ తాను చెప్పిన క్రమ విధానం ప్రకారం ఫోన్లో మాట్లాడుతూ తన చదువులో ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ ముందుకు కొనసాగడం శ్రీకృష్ణకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. శ్రీకృష్ణ ఊరి నుంచి వచ్చాడని తెలిసి గంగారావు మళ్ళీ శ్రీకృష్ణని కలిశాడు. అంకుల్, మనిషి తనకు మాలిన ధర్మం ఎప్పుడూ పోకూడదు అని నేను హైదరాబాద్ వెళ్ళాక తెలుసుకున్నాను. ఇంతకాలం మీరెప్పుడు కోరినా నా వంతు సాయం చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధమే. కానీ ఇప్పుడు నేను రాసేది మామూలు పరీక్షలు కాదు, పోటీ పరీక్షలు. నిర్లక్ష్యం చేస్తే ఒక్క మార్కు తేడాలో కొన్ని వందల మంది కన్నా వెనకబడిపోతాను. ఎంత ఎక్కువ ర్యాంక్ సంపాదిస్తే అంత మంచి భవిష్యత్తు ఉంటుంది ఎవరికైనా. కాలేజీలో నాకు పోటీగా అతి తక్కువ మంది ఉండేవారు. వేలల్లో ఉండే ఈ ఉద్యోగాలకి అవసరమైతే లక్షల్లో పోటీ ఉంటుంది. ఆ పోటీని తట్టుకోవాలంటే నేను గతం కన్నా ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. ఈ ఉత్సాహం ఇలా కొనసాగుతుండగానే సాధ్యమైనంత కష్టపడి తొందరగా ఉద్యోగం సంపాదించుకుని నా కాళ్ల మీద నేను నిలబడాలి అన్నదే నా లక్ష్యం. ఈవేళ రాజీ అక్క తన కుటుంబానికే కాదు, మీ మ్యూజికల్ పార్టీకి కూడా ఆధారభూతురాలైంది. మరీ మంచి ఖరీదైన కార్యక్రమం అయితే నన్ను పిలవండి, అప్పుడు తప్పనిసరిగా వస్తాను. ఈ కోచింగ్ అన్ని రోజులు మీరు నాకు ఇబ్బంది కలిగించకుండా ఉన్నంతలో కార్యక్రమాలు చేసేయండి. నా పని పూర్తయ్యాక మళ్ళీ నా సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తాను అని మొహమాటం లేకుండా చెప్పేశాడు. గంగారావు చిన్నబుచ్చుకోలేదు. మీకు బంగారు భవిష్యత్తు దొరుకుతుంది బాబు. మీరు నాన్నగారు నా కుటుంబానికి చేసిన సహాయం అటువంటిది. మీకు మంచి జరుగుతుంది. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా దీవిస్తాడు అని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం శాస్త్రి గారికి చెప్పి శ్రీకృష్ణ రాజుని ఇంటికి వచ్చాడు. చలమయ్య తన స్నేహితుడు లేకపోయినా తన్ని పలకరించేందుకు వచ్చిన శ్రీకృష్ణను చూసి ఎంతగానో ఆనందించాడు. అంకుల్, మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? మీకు అభ్యంతరం లేకపోతే రాఘవను ఒకసారి పిలిపించమని నా కోరిక అన్నాడు. మా వాడు లేడు కదా బాబు, అందుకని పాపం రాఘవే నాకు పొలం పనుల్లో సాయపడుతున్నాడు. అప్పుడప్పుడు ఆ పట్టణం చదువు కోసం వెళ్తున్నాడు. నేను వాడి కుటుంబానికి తోచిన సాయం చేస్తున్నాననుకో, ఇప్పుడే పిలిపిస్తాను అని పురమాయించాడు చలమయ్య. రాఘవ శ్రీకృష్ణని చూస్తూనే చేటంత మొహం చేసుకుని, బాబు మీరా, ఏంటి ఇలా వచ్చారు అన్నాడు. నీకోసమే వచ్చాను. 3 రోజులైంది ఊరి నుంచి వచ్చి. నేను కోచింగ్లో చేరాను. ఒక్కడిని చదువుకోవాలంటే బోరు కొడుతోంది. రాజన్ ఉన్నంతకాలం నాకు చాలా పోటీగా హాయిగా గడిచిపోయింది. రాత్రివేళ నీకు పనే ఉంటుంది. నువ్వు మా ఇంటికి చదువుకోవడానికి వచ్చావనుకో, నీకు తెలియనివి చెబుతూ నేను చదువుకుంటాను. సాయంత్రం 7 గంటలకు వచ్చి ఉదయం 6 వరకు ఉంటే చాలు. తర్వాత నువ్వు వెళ్ళిపోయి నీ పనులు నువ్వు చూసుకుంది గాని అన్నాడు శ్రీకృష్ణ. రాఘవ మౌనంగా ఉండడం చూసి చలమయ్య అన్నాడు, ఏంట్రా అట్టా ఉండిపోయినావు? ఆ బాబు సాయంగా వచ్చి చదువుకోవడానికి రమ్మని పిలిస్తే అట్టా ఇరిముఖం వేసుకుని చూస్తావేంట్రా తింగరోడా? కావాలంటే మీ అమ్మతో నేను చెబుతాను, ఎల్లి బుద్ధిగా చదువుకో అదమాయించాడు చలమయ్య. శ్రీకృష్ణ కూడా, ఏమైనా నీకు ఇబ్బందా? ఇబ్బంది అయితే వద్దు అన్నాడు. మీరు అడిగిన మాటకి నేనేం చెప్పాలో తెలియక అలా ఉండిపోయానంతే బాబు. మీతో కలిసి చదువుకోవడం ఎంత అదృష్టమో మా భావం చూస్తే తెలిసింది నాకు. తప్పకుండా వస్తాను బాబు. రేపు సాయంత్రం నుంచే వస్తాను. కొన్ని అర్థం కాక చచ్చిపోతున్నాను అనుకోండి అన్నాడు. మరి నా దగ్గర వ్యవహారం కొంచెం కఠినంగా ఉంటుంది అన్నాడు శ్రీకృష్ణ. ఎంత కఠినమైతే నాకేటి బాబు, పొలంలో మట్టి పిచ్చుకునేటోడిని మీకు పోటీగా చదివీను అని రాఘవ అన్న తీరుకు శ్రీకృష్ణ నవ్వేశాడు. మీకు కృతజ్ఞతలు అంకుల్ అని శ్రీకృష్ణ చలమయ్యకి చెప్పేసి ఇంటికి వచ్చేశాడు. రాఘవకు తెలియనివన్నీ చెబుతూ రాజన్కి ఎలాంటి తర్ఫీదు ఇచ్చాడో శ్రీకృష్ణ అలాగే రాఘవకు కూడా అటువంటి శిక్షణే ప్రారంభించాడు. మొదటి వారం తడబడిన రాఘవ కూడా శ్రీకృష్ణ చెప్పినట్టుగా చదవడం అలవాటు చేసేసుకున్నాడు. ఆదివారం సమయంలో ఒకసారి తమ గ్రామానికి శ్రీకృష్ణని తీసుకువెళ్ళి తనకు తెలిసిన పరిస్థితుల వల్ల చదువు మధ్యలో మానేసి తమ కుటుంబాలకు సాయపడుతున్న పిల్లలందరినీ శ్రీకృష్ణకు పరిచయం చేశాడు. వాళ్ళు సుమారు 15 మంది దాకా దొరికారు శ్రీకృష్ణకు. వారి అందరి ఇళ్లకు వెళ్ళి వారందరికీ చదువుకునే అభిలాష ఉండి కూడా చదువుకోలేకపోయిన పరిస్థితులను తెలుసుకొని ఆ కుటుంబంలోని ప్రధాన వ్యక్తులకు చదువు యొక్క ఆవశ్యకతని తెలియచేశాడు శ్రీకృష్ణ. వారిలో 4 తప్ప మిగతా 13 మంది పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల చదువులను ప్రైవేటుగా కొనసాగించేందుకు అంగీకరించారు.
వారందరికీ సెలవు రోజు తాను వచ్చి పాఠాలు చెబుతానని ప్రోత్సహించడమే కాదు, ఆచరించి చూపడం వల్ల అందరూ ఆ తరగతులకు హాజరయ్యారు. చలమయ్య అందుకోసం తమ ఇంటి ఆవరణలో పాఠశాల వాతావరణం తలపించేలా ఒక చిన్న గది కట్టించాడు. శ్రీకృష్ణ వాళ్ళందరికీ అర్థమయ్యేలా పాఠాలే కాదు, ఎన్నెన్నో విజ్ఞానదాయక విషయాలు కూడా చెబుతుంటే రాఘవ ఆ విధానాన్ని గమనించేవాడు. దాంతో ఆ ఊరిలో డిగ్రీ చదువుకుని ఖాళీగా ఉన్న విద్యార్థులు శ్రీకృష్ణ మరో ఊరు నుంచి వచ్చి తమ గ్రామంలోని విద్యార్థుల కోసం పాటుపడడం గమనించి తాము సహకారం అందిస్తామని ముందుకు రావడం చలమయ్యకు, ఊరి పెద్దలకు ఎంతో ఆనందాన్నిచ్చింది. 3 నెలల సుదీర్ఘ కోచింగ్లో సెంటర్లో పెట్టిన అన్ని పోటీ పరీక్షలలో శ్రీకృష్ణ మొదటి నుంచి ప్రథమ స్థానం పొందడం కోర్సు డైరెక్టర్ విశ్వనాథ్ గారికి, తరగతులు బోధించిన అధ్యాపకులకు చాలా సంతోషం అనిపించింది. 100కి 99 లేదా 100కి 100 మార్కులతోనే ఉండేవాడు శ్రీకృష్ణ ఆ పరీక్షలన్నింటిలోనూ. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 59వ భాగం విన్నారు. ఈ భాగం విన్నాక మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కళల నుంచి జాలువారిన లేడీ సింగర్ 60వ భాగము, ఆఖరి భాగము విందాం. మళ్ళీ రేపటి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.